హలో అండి. ఈరోజు స్పెషల్ పచ్చి బొబ్బర్ల కూర చేస్తున్నాం. ఇది అన్నంతోనైనా బాగుంటుంది. ఫస్ట్ అయితే పచ్చి బొబ్బల్ని మనం నీట్గా కట్ చేసుకొని కడిగేసుకోవాలి. దాంట్లో కావాల్సినవి 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 7-8 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మనం వంట దీన్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని బాల్ పెట్టేసేసుకుందాం. బాల్ పెట్టిన తర్వాత కొంచెం హీట్ అవ్వగానే దీంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక కొంచెం హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వీటిని దీంట్లోకి యాడ్ చేసేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏంటంటే ఒక దాంట్లో ఒక 4 పీసెస్లా కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి దానికి సరిపడ్డ కారం అంటే స్పైసీగా కూడా బాగుంటుందన్నమాట. సో ఇలా 1/4 పీసెస్ లాగా చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం వేయించుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని. ఇలా మంచిగా కొంచెం ఒక 2 మినిట్స్ వరకు ఆ నూనెలోనే వేయించుకోవాలి. సో ఏంటంటే మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుందన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలాగే వేయించుతూ ఉండాలి. సో ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ఆయిల్లో మొత్తం హీట్ అయ్యి అల్లం వెల్లిపాయ పేస్ట్ స్మెల్ పోయే వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి మనము. ఇలా ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకున్నాక మొత్తం మిక్సప్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్నాం కదా పచ్చి బొబ్బర్లో, ఇప్పుడు దాన్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే మనం పచ్చి బొబ్బర్లు కడిగేటప్పుడు ఏంటంటే దాని లోపల ఏవైతే సీడ్స్ ఉంటాయో అవన్నీ సపరేట్ అయిపోయాయి అనమాట. సో అవి కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలన్నమాట. చూసారు కదండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. సో ఒక 5 మినిట్స్ వరకు క్యాప్ పెట్టేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది. చూసారు కదా, ఉడికింది, బాగానే ఉడికింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసేసుకోగానే దీనిపైనే మనం మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు దాన్ని ఉడకనివ్వాలి. చలో 5 మినిట్స్ అయిపోయింది. టమాటా కూడా బాగా ఉడికిపోయిందండి. సో మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మొత్తం కలుపుతూ ఉండాలి. దీన్ని ఇలా కుక్ చేస్తూ ఉండాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారండి ఇంట్లో? ట్రై చేస్తే ఇలానే ట్రై చేస్తారా లేకపోతే ఎలా చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి. ఇలా కుక్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టేసుకుందాము. ఇలా ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత చూస్తారు కదండి, ఇప్పుడు అయిపోయినట్టే కది. దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నామంటే మన పచ్చి బొబ్బర్ల కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తింటారు ఇష్టంగా, ఎవరైనా తినేయచ్చండి. ఇది చపాతీతో కూడా బాగుంటుంది, మనకి కర్రీ రైస్తో కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ చేసి కమెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. మీరు ఒకసారి కంపల్సరీ కుక్ చేసుకొని తిండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అయితే పిల్లలు కూడా తిన్నారు, అందరికీ చాలా బాగా నచ్చిందండి. మా పిల్లలైతే శ్రీనాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ. చెప్పాను కదా, చపాతీతో అయినా తినచ్చు, అలాగే రైస్తో కూడా తినచ్చు. దీన్ని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మమ్మీ కూడా టేస్ట్ చేస్తుంది. మమ్మీ రైస్లో కలుపుకొని తింటుంది. చూద్దాం మమ్మీ ఏం చెప్తుందో.
ఇది అన్నంతోనైనా బాగుంటుంది, చపాతీతోనైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.